ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మార్చి 17, 2025. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 3వ వచనము. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. వేటగాడు ఉరి ఒగ్గడంలో అత్యంత నేర్పుగా వ్యవహరిస్తాడు. పక్షికి అనుమానం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. పరిసరాల్లో కలిసిపోయే దారాలను ఎత్తుక్కుంటాడు, వాటిని ఉపయోగిస్తాడు. నూకలతో పాటు అవసరం అనుకుంటే బతికున్న మిడతలను కూడా అందుబాటులో ఉంచుకుంటాడు. ఆ ఆహారం చూడడానికి ఎంతో అందంగా కనబడేటట్లు చేస్తాడు. ఆ ఆహారం కోసం వచ్చి వ్రాలుతుంది పక్షి, ఊరిలో చిక్కుకుంటుంది. వేటగాడు వికటంగా నవ్వుకుంటూ పరిగెత్తుకొస్తాడు. ఎగిరిపోదాం అనుకున్న ఆ పక్షి ఎక్కడికి ఎగరగలదు? అప్పటికే అర్థం కాదు తాను ఉచ్చులో చిక్కుకున్నానని. నిర్దాక్షిణ్యంగా కాళ్ళు కట్టేస్తాడు, రెక్కలు విరిచేస్తాడు. దాని ఆర్తనాదాలు వినేదెవరు? పాపం ఆ పక్షి ఇంకేం చేయగలదు? గడియలు లెక్క పెట్టుకోవడం తప్ప. సాతాను అనే వేటగాడు కూడా ఉరులు పన్నడంలో చాలా నేర్పుగా వ్యవహరిస్తాడు. ఏ వయసు వారికి తగినట్టు ఆ వయసు వారికి ఎరలను సిద్ధం చేసి సులభంగా ఉచ్చులోకి లాగి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు. వాడి ఊరిలో చిక్కుకుండా ఉండాలంటే, చిక్కుకున్న నీవు విడిపించబడాలన్నా ఒక్కటే శరణ్యం. ఆ మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన ఆ యేసయ్య పాదాలను ఆశ్రయించగలగడం. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 8వ వచనంలో, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ల విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అంటున్నాడు కీర్తనాకారుడు. ఒకవేళ ఆయన గుడారము మాటున నీవుంటే భయపడాల్సిన పనేం లేదు. వాడేమి చేయలేడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు అంటున్నాడు దేవుడు. మొర్దెకై కోసం ఉరికంబం సిద్ధం చేయబడింది. దాన్ని సిద్ధం చేయించిన హామాని ఆ ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది. ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా నాశనకరమైన తెగులు రాకుండా వారిని రక్షించాడో అదేవిధంగా మనల్ని కూడా రక్షించగలిగిన సమర్థుడు మన దేవుడు. మనం చేయాల్సిందల్లా ఆ సర్వశక్తి నీడను మనం ఆశ్రయించగలగాలి. నట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుడు మనకి చెప్తున్న ప్రతి మాటను మనం మనసులో ఉంచుకొని ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించినట్లు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థిద్దాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడి యందు దీవించునుగాక.